ఆఖరికి కంప్లైంట్ చేస్తే పోలీస్ కేసు రిజిస్టర్ అవుతుంది. ఎవరు వీళ్ళంటే బంగ్లాదేశ్ వాళ్ళు. ఎవరు ఇచ్చిండ్రంటే అవుట్ సోర్సింగ్ ఆయన ఇచ్చిండు కంప్యూటర్లకు వెళ్ళి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇట్లా అవుట్ సోర్సింగ్లు కంప్యూటర్లకు వెళ్ళి ఎలక్షన్ కార్డులు ఆధార్ కార్డులు ఇచ్చి బంగ్లాదేశ్ వాళ్ళని తెచ్చి సదాశివపేటలో, బంగ్లాదేశ్కి వెళ్ళి కిషన్ గంజ్ పేరిట తెచ్చి జిన్నారంలో పెట్టి నా పార్లమెంట్లో ఈ మధ్యలో ప్రశాంతంగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో సదాశివపేటలో వినాయకుని విగ్రహం ధ్వంసం అవుతుంది. అదేంది సార్ అంటే పోలీసు వాళ్ళు కథ చెప్తారు. గుళ్ళకి ఆవు పోయింది, ఆవు ధ్వంసం చేసింది అని చెప్తారు. ఆల్కగా సీసీ ఫుటేజ్ వాళ్ళకి నచ్చినంత చూపిస్తారు. ఆవు గుళ్ళకి పోయినప్పుడు చూపించేటువంటి ఒక సీసీ ఫుటేజ్ చూపిస్తారు. ఆవు పోయేట గర్భగుడిలో ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తుందంట. మెదక్లో బక్రీద్ సందర్భంగా కత్తిపోట్లు జరుగుతాయి. ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేస్తారు. అది మదర్సాలో శిక్షణ పొందడానికి వచ్చిన ఆయనే చేస్తాడు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయట్లేదు ఈ పనులు. నాకు తెలిసి ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా కాదని అనుకుంటున్నా నేను. వీళ్ళంతా బహుశా బయట దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఫలితాలు, పథకాలు ప్రజలకు చేరుతున్నట్టు సమయం లోపల ప్రశాంతంగా ఉన్నటువంటి దేశ వాతావరణాన్ని కలుషితం చేయడానికే స్థానికంగా ఉంటున్నటువంటి కొంతమంది దుర్మార్గులతో కలిసి ఇట్లాంటి తప్పుడు ఐడెంటిటీ కార్డులను ముట్టించి, మదర్సా ఉంటే మదర్సాలో ఎక్కడ ఇన్స్పెక్షన్ జరగదని, మదర్సా అయితే ప్రార్థనా మందిరం దీనిలోకి ఎవరు రావద్దని కొన్ని తప్పుడు బయానాలు చెప్తూ తప్పుడు వ్యక్తులకి తప్పుడు శిక్షణ ఇస్తూ చేస్తున్నారు. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే విద్యాశాఖ మంత్రి. మీ డీజీపీ గారి దగ్గరకు పోయి చెప్పొచ్చినాం, నో రెస్పాన్స్. చదువు చెప్పాల్సిన మంత్రిత్వ శాఖకు మంత్రి లేడు. 14-15 నెలల విద్యాశాఖ మంత్రి లేడు. మదర్సాలలో ఏం జరుగుతుందంటే హోంమంత్రిని విద్యాశాఖ మంత్రిని అడుగుమంటారు. నేను పోయి గూగుల్ అమ్మని అడిగితే గూగుల్ అమ్మ చెప్పింది రెండు కూడా ముఖ్యమంత్రి చూస్తున్నాడని. అందుకని మీడియా ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము ఒక ఉత్తరం పంపిస్తా ఉన్నాం. ఈ ఉత్తరంలో స్పష్టంగా అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలెన్ని, అనుమతించిన మదర్సాలెన్ని, అందులో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల డీటెయిల్స్ ఏంది, విద్యార్థులు ఏ రాష్ట్రం లేదా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, అనుమతి లేని మదర్సాల మీద మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. గౌరవనీయ విద్యాశాఖ మంత్రిగా, గౌరవనీయ హోంశాఖ మంత్రిగా, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీజీపీ తర్వాత మీకే చెప్పాలి కాబట్టి బహిరంగంగా మీకు ఒక లెటర్ని మా మీడియా మిత్రుల ద్వారా పోస్టు ద్వారా పంపిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కనీసం దీనికి సమాధానం గల్లీలో ఇవ్వడం ఇష్టం లేకపోతే ఢిల్లీకి వస్తున్నారని విన్నా, ఆ ఢిల్లీ తెలంగాణ భవన్లో ఎన్ని మదర్సాలు ఉన్నాయి, ఏం జరుగుతుందనేది ఒకసారి చెప్పొస్తే బాగుంటుంది. ఎందుకంటే మాట్లాడితే మా తెలంగాణ దేశానికి ఆదర్శం అంటుండు ముఖ్యమంత్రి. మరి మదర్సాలలో బంగ్లాదేశాలను తెచ్చిపెట్టుకోవడంలో కూడా మీరు ఆదర్శం అయితే, ఇదే మీ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ అయితే అది కూడా ఢిల్లీలో చెప్పాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇస్నాపూర్ అని మన దగ్గర ఒక బిజినెస్ ఏరియా ఉంటుందన్న. ఇస్నాపూర్ పటాన్ చెరువు దాటి కొంచెం ముందుకు పోతే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. 247 మంది నేపాల్ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చారు. 247 పీపుల్ ఫ్రమ్ నేపాల్ సింపుల్గా వచ్చి ఆధార్ కార్డు ఇచ్చారు. ఒక రేషన్ కార్డు ఇలాంటి ఇస్తలేరు, కొట్టుకుంటున్నారు జనం ఊర్లో పండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టి. ఆధార్ కార్డులు, ఎలక్షన్ కార్డులు ఏమడితే అవి ఇచ్చేస్తుర్రనా. ఇస్నాపూర్లో 247. మేము మా పార్టీ నాయకులం ఇట్లా కొద్ది ఎంక్వైరీ చేసి అనుమానం ఉన్న చోట్ల ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళకి జిన్నారం మదర్సా ఎంక్వైరీ చేయమని డీజీపీ గారికి చెప్పి 5 రోజులు అయిందన్న. 70 మంది పిల్లలు మీ అమ్మరాని ఏడున్నారని వెరిఫై చేయలేరు అన్న. పిల్లల్ని తెచ్చిపెడితే సార్లు కూడా కిషన్ గంజ్ బీహార్కి వెళ్ళి వస్తారు అన్న. తెలంగాణలో చదువు చెప్పేందుకు కనీసం ఎవరికి ముస్లిమ్స్ కూడా లేరా? అంటే ఇది ఒక రకంగా బంగ్లాదేశ్కి వెళ్ళి, పాకిస్తాన్కి వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి తెచ్చి ఇక్కడ మదర్సా పేరిట మన మీద రుద్ది భవిష్యత్తు లోపల ఈ దేశ డెమోగ్రఫీని, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పునాదులుగా పనిచేస్తున్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలనేది మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ మీ ద్వారా ఈ ఉత్తరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెయిల్ ద్వారా మరియు పోస్ట్ ద్వారా ఈరోజు మీ ద్వారా అందజేయాలని సవినయంగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. కిషన్ గంజ్ వీడియో
ముందు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు వివరాల మీద ఒక సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందన్న ఒక వారం రోజులు గడివిచ్చిన తర్వాత ఆల్రెడీ అమిత్ షా గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి బంగ్లాదేశీలు ఎవరున్నారు, రోహింగ్యాలు ఎవరున్నారు, ఇతర దేశస్తులు ఎవరున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను వెనక్కి తిరిగి పంపడానికి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆ మాటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు ముఖ్యమంత్రులు కూడా భారత ప్రభుత్వం భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి చాలా స్పష్టంగా లేఖ వచ్చింది. మేము ఇచ్చినటువంటి ఈ లేఖ మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా చూసి ఒకవేళ వారు చర్యలు తీసుకోకపోతే మా సదాశివపేటలో ఉన్న బంగ్లాదేశాలకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఇస్నాపూర్లో ఉన్న నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఈ కార్డులు, అట్లే జిన్నారం మదర్సాలో మోర్ పర్టికులర్గా మా నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు మేమందరం పోయి అక్కడ ఎంక్వైరీ చేసింది 70లో 65 కిషన్ గంజ్ అని చెప్తారా అంట. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వివరాలన్నీ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది, ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, దయించి వీటి మీద అప్రాపరేట్ యాక్షన్ తీసుకోండి అనేది వంతుల వారీగా విడతల వారీగా పోవాలన్నా ముందు డీజీపీ గారిని కలిసినాం, 1 వీక్ గ్యాప్ ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారికి ఓపెన్గా లెటర్ రాస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, 1 వీక్ గ్యాప్ ఇస్తాం, తర్వాత గౌరవ హోంమంత్రిత్వ శాఖ గారి దృష్టికి అమిత్ షా గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. ఒక 2 నిమిషాలకి ఇది बिहार में बांग्लादेशी घुसपैठ करते रहते हैं। किशनगंज में घुसपैठियों ने जमीन जिहाद इस वक्त चला रखा है और जमीन पर कब्जे के लिए बांग्लादेशी घुसपैठिए हिंदुओं को डराने धमकाने से लेकर उनकी हत्या तक भी कर रहे हैं। किशनगंज में घुसपैठियों के जमीन जिहाद पर देखिए हमारी एक्सक्लूसिव रिपोर्ट। बिहार का किशनगंज ये जिला बिहार में बांग्लादेशी घुसपैठियों का सेफ ठिकाना माना जाता है। यहाँ के कई इलाकों में घुसपैठियों का अड्डा है। बांग्लादेश से आने वाले घुसपैठियों को बसाने के लिए यहाँ जमीन कब्जाई जाती है। सरकारी हो या निजी जमीन घुसपैठियों और उनके मददगारों को पसंद आ गई तो किसी न किसी तरीके से जमीन के लिए साजिश रची जाती है। यहाँ बांग्लादेशी घुसपैठिए पहले जमीन पर कब्जा करते हैं, फिर असली मालिक को जान से मारने की धमकी देते हैं। डरा सहमा मालिक लाखों की जमीन कौड़ियों के भाव में बेचने पर मजबूर हो जाता है। I'm tagging this video to the Honorable Chief Minister of Telangana also. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వంతో చేయలేదు. జిన్నారంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో మేము కొంచెం లోపలికి పోతే ఒక కామన్ సిటిజన్గా ఒక పార్లమెంటేరియన్గా నేను ఎంక్వైరీ చేస్తేనే ఇన్ని నిజాలు బయటకు వస్తే ఇంకా పోలీసు వాళ్ళు నిజంగా ఒక హింస జరిగింది అక్కడ సంఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది మీడియా ద్వారా సమాజం ఎక్కడికక్కడ మీ పక్కన ఉన్నటువంటి మదర్సాల పట్ల అలర్ట్గా ఉండండి. కిషన్ గంజ్ అని చెప్తే నాకు బాధ అనిపించింది. కిషన్ గంజ్లో ఏం జరుగుతుందో చూస్తే చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ రకమైనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వీటిని తీసుకెళ్లాలనుకోవడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయం లోపల చాలా స్పష్టంగా ఉంది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను వెంటనే ఈ వీడియోని రాష్ట్ర హోంమంత్రి గారికి షేర్ చేసినాను. రాష్ట్ర హోంమంత్రి గారు దీని మీద విచారణకు ఆదేశించినారు. 3 కుటుంబాలు ఏవైతే అక్కడ మీడియా ముందుకు వచ్చి మా భూములు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మమ్మల్ని సంతమని ధమ్కి ఇచ్చినారని చెప్పి ఈ వార్త ఏదైతే టెలికాస్ట్ అయిందో దాని మీద కేసు నమోదు చేసి అప్రాప్రియేట్ రిపోర్ట్ని మీకు పంపిస్తానని చెప్పి అక్కడ ఉండేటువంటి బీహార్ హోంమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఇదే వీడియోని ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి గారికి అంటే వీళ్ళంతా కిషన్ గంజ్ అని చెప్తున్నారు కాబట్టి నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆ కిషన్ గంజ్లోకి ఎవరు వచ్చారంటే మొత్తం బంగ్లాదేశీలు వస్తున్నారని అక్కడ నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది. సో వీళ్ళ ఆధార్ కార్డు అడగమన్నాను నేను మా ఎస్పీ గారికి మా డీజీపీ గారికి. ఏం చెప్పినానంటే సార్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడగండి, ఊరు అడగండి, అక్కడ ఉండేటువంటి కిషన్ గంజ్ ఎస్పీ గారికి ఫోన్ చేయండి, వాళ్ళ తల్లిదండ్రుల ఊర్లో ఉన్నారా లేరా ఎంక్వైరీ చేయండి. వీళ్ళు భారతీయుల బీహార్ వాళ్ళ లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు అనేది విచారణ జరపమని అడుగుతున్నాం. మేము విచారణ జరిపి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, వేరే దేశస్తులు అయితే వెనక్కి పంపమని. ఆ దిశగా అడుగులేమనేది మా ఉత్తర సారాంశం అన్నాను. అంతకుమించి మేము మొత్తమే కోరికలు కొడతలేం. ఎస్, యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. అక్కడ